ఈరోజు మీకు తల్లి మాట గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్తూ వస్తూ ఉండేది. ఆ విషయాన్ని గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు అని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డంకి చెప్తున్న తల్లిని అపార్థం చేసుకొని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుటిన పంజా విసిరి మేకపిల్లను చంపి ఆరగించింది. ఇందులో నీతేంటంటే, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.